తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తురకపాలెంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తోంది ప్రభుత్వం. గ్రామంలో మొత్తం 28 మంది మృతి చెందారని, ఈ మరణాలు బాధాకరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ పరిస్థితులకి కారణాలపై నిపుణులతో విచారణ చేయించామని చెప్పారు. తురకపాలెంలో 61,000 పరీక్షలు చేశామని, ప్రజా ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇస్తామని తెలిపారు. జీజీహెచ్లో వైద్యంపై అపోహలు వద్దని, ఈ అరుదైన వ్యాధికి సకాలంలో వైద్యం అందితే ప్రాణాంతకం కాదని చెప్పారు. తురకపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలతో కొద్ది నెలల వ్యవధిలోనే 28 మంది చనిపోయారు. గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తూ ఉండటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వం వారికి ధైర్యం చెప్పి ఊళ్ళో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి హెల్త్ టెస్టులు చేయించింది. రక్షిత మంచినీరు అందించింది. ఇప్పుడు బాధిత కుటుంబాలకి 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తోంది. మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అదంతా సపోర్ట్, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా చేసాం. ఇప్పుడు దాంతోపాటు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇచ్చేసారు కూడా, అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ. అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు వీళ్ళ చనిపోతే అని చెప్పి 5 లక్షల వరకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కరికి, 28 మందికి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.